అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళందరికీ ఉదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను. ముందుగా దేవుడికి వందనాలు, అలాగే అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నేను ఇక్కడికి వచ్చి సంవత్సరం అవుతుందండి. ఇప్పటికి సంవత్సరం కంప్లీట్ చేసుకున్నాం ఈ మందిరానికి వచ్చి. దేవుడు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆప్యాయతంగా ఆదరించి సంఘం పెట్టి మేము చాలా ఎదిగామండి దేవుళ్ళలోని. మరి అందుకు పెట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను దేవుడికి. నా బిడ్డ విషయంలో స్వస్థత వచ్చింది. మరి మేము బాప్తిజం తీసుకున్నాము. తర్వాత నా ఆరోగ్యం విషయంలో నాకు ఒక గాలిలాగా దెయ్యం పట్టేదండి. మరి ఎంతగానో మేము క్షీణించి పడ్డాము. మరి దానికి నా బలహీనత ఏంటి, ఏ విషయంలో అన్నా సరే నేను ఎవరికి చెప్పుకోలేకపోయేదాన్ని. అటు నా తల్లిదండ్రులకి కావని, ఏదైనా నా భర్తకి తప్ప ఎవరికి చెప్పలేకపోయేదాన్ని. మరి సంఘానికి తీసుకొచ్చిన దేవిశాన్ అంకుల్ గారికి అమ్మగారికి కూడా వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈ సంఘం పరిచయం చేశారు. అప్పుడేమో మాకు గాలి పట్టేసేది. మరి అయ్యగారేమో ఫోన్లో ప్రార్థన చేయడం జరిగింది. మరి అప్పుడు నాకు స్వస్థత వచ్చిందండి. మరి విశ్వాసంతో నమ్మి దేవుడు ఉన్నాడు, మనం పూజలన్నీ మానుకుందాం అన్న భర్తకి చెప్పడం జరిగింది. అన్నీ విడిచిపెట్టి మేము సంఘానికి వచ్చాము. దేవుడు మమ్మల్ని ఎంతగానో పట్టుకున్నారు, మరి నడిపిస్తున్నారు. అందుకు పెట్టి వందనాలు తెలియచేసుకుంటున్నాను దేవుడికి. మరి నా బిడ్డలు ఇద్దరు కూడా సండే స్కూల్కి వస్తున్నారండి. ఇంకా మంచి స్కూల్ కూడా వాళ్ళ గురించి రావాలని ఆశపడుతున్నాను. వాళ్ళు మంచి స్కూల్లో జాయిన్ చేయాలని. అదేవిధంగా మాకు దేవుడు ఏ రూపాయి లేకపోయినా మంచి ఆటో ఇచ్చాడు దేవుడు. అది కూడా స్టీల్ ప్లాంట్ చర్చ్కి కూడా పెట్టుకున్నాం ఎంగేజ్కి. మళ్ళీ ఫార్మాసిటీ కంపెనీకి ఇంకొక ఎంగేజ్ పెట్టాడు మార్నింగ్ టైంలో. దేవుడికి వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఎలాంటి ఆటంకాలు లేకుండా అపార్ట్మెంట్ విషయంలోనవని, అలాగే ప్రార్థనలకు రావడం విషయంలోనవని దేవుడి యొక్క కృప మమ్మల్ని నడిపిస్తున్నాడు. దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు సంఘం ప్రార్థనలో. అందుకు పెట్టి వందనాలు తెలియచేసుకుంటున్నాను. బిడ్డలు ఇంకా సండే స్కూల్లో ఎదగాలి. నా బిడ్డలిద్దరూ నా భర్త గురించి ప్రార్థన చేయండి. రాము విషయంలో వెళ్తుండగా వస్తుండగా కాపుదల ఉండాలి. ఎంతో ఎంతో విశ్వాసం ఇంకా రావాలి. మాకు ఎదుగుదల ఉండాలి ప్రార్థనలోని. అందరి దగ్గర ప్రార్థన చేసే ధైర్యం కూడా మాలో కలగాలి. అందుకు ఆశపడుతున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.